వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 2019-2024 మధ్య కాలంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోంది. ప్రాథమిక విద్య, కళాశాలల విద్య, యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. నారా లోకేష్ విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సంస్కరిస్తున్నారు. జగన్ రెడ్డి జీవో నెంబర్ 117 ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేశాడు. లోకేష్ ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజల దరిచేరే విధంగా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలలను రాష్ట్రంలోని మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ వైపు అందరూ చూసే విధంగా లోకేష్ తీర్చిదిద్దారు. ఇంటర్మీడియట్ విద్యను కూడా జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేశాడు. నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నాక ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని తిరిగి అమలు చేశారు. దీంతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే అవకాశం కలిగింది. జగన్ రెడ్డి తన అనుచరుడైన రామకృష్ణారెడ్డిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్నింటినీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా జగన్ రెడ్డి మార్చేశాడు. జగన్ రెడ్డి తన బంధువుల కోసం, తన పార్టీ అనుచరుల కోసం విశ్వవిద్యాలయాలను ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశాడు. జగన్ రెడ్డి తన సమీప బంధువైన సుందరవల్లిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించాడు. తన పార్టీ అభిమాని, తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, కడపలో 2020 సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ్ రెడ్డిని తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, వాళ్లకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకున్నాడు. కానీ లోకేష్ మంత్రి అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో ఒక నూతన ఆలోచనతో ఈ దేశంలో పేరునికి గన్న అనేక మంది ప్రొఫెసర్లను, ఉన్నత విద్యావంతులను అందరినీ దరఖాస్తు చేసుకోమని చెప్పి అర్హులైన వారిని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమించారు. నారా లోకేష్ కు విద్యా వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంది. 16,324 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో కేవలం 5,000 మంది మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అబద్ధపు ప్రచారం చేశాడు. 4 నెలల్లోనే దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టులను పెంచారు నారా లోకేష్. ఆ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది. ఆగస్టు లోపలే ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను భర్తీ చేసి పాఠశాల విద్యను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. గత 10-15 రోజులుగా కడపలోని ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభించేటప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకుని వాటిని ప్రారంభించాలి. కానీ జగన్ రెడ్డి అలా చేయలేదు. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తే సరిపోదు. మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలంటే బిల్డింగ్లో దాంట్లో ఫ్యాకల్టీని, పరికరాలను ఏర్పాటు చేస్తే చాలదు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆ కాలేజీలను ప్రారంభించాల్సి ఉంటుంది. కడపలోని ఆర్కిటెక్చర్ కాలేజీకి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వాటిని ప్రారంభించడంతో విద్యార్థులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సమస్య పరిష్కారం కాకపోతే ఆ యూనివర్సిటీ వారు ఇచ్చే సర్టిఫికేట్లు దేశంలో ఎక్కడా కూడా చెల్లవు. ఈ సమస్యపై విద్యార్థుల ఆందోళనను గమనించి ఇటీవల విద్యాశాఖ మంత్రి లోకేష్ పుట్టపర్తి పర్యటనకు వచ్చినప్పుడు ఆర్కిటెక్చర్ విద్యార్థులందరూ ఆయనను కలిసిన సమయంలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగే బాధ్యత మీది, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది, కాబట్టి మీకు ఎలాంటి భయాందోళన అవసరం లేదని లోకేష్ భరోసా ఇచ్చారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి అనుమతులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారం నుండి దిగిపోయేటప్పుడు 100 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,388 కోట్ల బకాయిలను చెల్లించి విద్యార్థులకు మేలు చేకూర్చింది. గతంలో 2019 కంటే ముందు ఉన్న ఎన్టీఆర్ విదేశీ విద్యా బకాయిలను జగన్మోహన్ రెడ్డి చెల్లించిన పరిస్థితిలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 640 మంది విద్యార్థులకు ఆ ఆర్థిక సహాయం అందించారు నారా లోకేష్.